పాకిస్తాన్ ఉగ్రవాదులు అయిపోయారు, వీళ్ళ పని ఖతం అయిపోయింది అనుకున్నప్పుడు ఈ చెత్త వెధవలు ఖలిస్తానీ ఉగ్రవాదులు అయితే ఇప్పుడు మన దేశంపై పడి నాశనం చేయడానికి అనేక విధాలుగా ప్రణాళికలు రచిస్తున్నారు. అంటే కుంభమేళాలో కూడా ఎన్నో కుట్రలు చేయడానికి వీళ్ళు ప్రణాళికలు రచించారు. దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోలీసులకి, ఇంటెలిజెన్స్ వర్గానికి అందింది. వాళ్ళైతే ఇప్పుడు పంజాబ్లో ఉన్నటువంటి ముగ్గురిని, అలాగే ఉత్తరప్రదేశ్లో ఒకడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా, అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు జైశంకర్ గారు అక్కడ లండన్లో ఉన్నారు. 9వ తారీఖు వరకు ఆయన కొన్ని సదస్సుల్లో సమావేశాలు పాల్గొనడానికి వెళ్ళారు. అక్కడ మాట్లాడతారు మన భారతదేశం గురించి, రాజకీయ పరంగా, అభివృద్ధి పరంగా, వ్యాపార పరంగా అన్ని విషయాలు మాట్లాడడానికి లండన్ వెళ్ళినటువంటి జైశంకర్ గారి చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగం ఉన్నటువంటి హౌస్ ముందే కొంతమంది ఖలిస్తానీ ఉగ్రవాదులు అక్కడికి వెళ్ళి ఆయన ముందు నినాదాలు చేయడంతో పాటు భారతదేశ మన జాతీయ జెండాని కూడా అవమానించారు. మరి ఈ ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని జస్ట్ ఆ రోజు అక్కడ లండన్ పోలీసులు నిన్న పట్టుకొని వాడిని అదుపులోకి తీసుకున్నారంతే. ఇంకా చాలామంది వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరి ఈ ఖలిస్తానీ ఉగ్రవాదుల విషయంలో బ్రిటన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. అంటే అక్కడ ప్రత్యక్షంగా వచ్చినటువంటి వాడిని పట్టుకున్నారు తప్ప, వాడిని ఏదో విచారిస్తున్నారు తప్ప, పేరుకే నామకే వాస్తే. అసలు ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నది ఎవరు? కెనడా కావచ్చు, ఇప్పుడు బ్రిటన్ కావచ్చు, మన భారతదేశంలో కొంతమంది కోహనా మేధావులు కూడా, కొన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు పంజాబ్లో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులకి సపోర్టే. ఎంత దారుణమో చూడండి. భారతదేశం ఎంత పోరాటం చేయాల్సి వస్తుంది. ఒకవైపు ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయడానికి అన్ని విధాలుగా ప్రణాళికలు రచిస్తుంటే, మన దేశంలోని ఇంకా వాళ్ళకి మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ఉండేది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే పార్టీలు, టీఎంసీ పార్టీలు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కడికక్కడ సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. దీంతో పాటు ఇప్పుడు కెనడా లాంటి దేశాలు, బ్రిటన్ లాంటి దేశాలు కూడా ఇలా ఉదాసీనత చూపిస్తే ఎలా? కెనడా డైరెక్ట్గానే సపోర్ట్ చేస్తుంది ఓట్ల కోసం. ఇప్పుడు బ్రిటన్ కూడా ఉదాసీనతే చూపిస్తుంది ఖలిస్తానీ ఉగ్రవాదుల మీద. పెద్దగా వాళ్ళకేమీ శిక్షలేం వేయట్లేదు. ఇవన్నీ చూసుకున్నట్లయితే బ్రిటన్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఖలిస్తానీ ఉగ్రవాదులకి. ఇందులో అతిశయోక్తి అయితే ఏమి నాకు కనిపించడం లేదు. మీకేమైనా కనిపిస్తుందేమో. నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే జరిగిందో ఆ విషయంలో కావచ్చు, ఈరోజు పంజాబ్లో దొరికినటువంటి ఉగ్రవాదులు కావచ్చు, ఎవరు ఖలిస్తానీ ఉగ్రవాదులు కావచ్చు, వీళ్ళందరూ చూస్తున్నట్లయితే పెద్ద ప్రణాళికలే రచిస్తున్నారు భారతదేశాన్ని నాశనం చేయడానికి.